వెల్కమ్ టు టీపీ స్టడీస్. డైలీ కరెంట్ ఈవెంట్స్లో భాగంగా టుడే కరెంట్ ఈవెంట్స్ అనేవి మనం చూడడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకి BWF అంటే బ్యాడ్మింటన్ ఏదైతే మనకు జరిగిందో ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి సంబంధించి ఏదైతే ఉందో ఆ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్కి సంబంధించి పోటీలు అనేవి ప్రజెంట్ మనకి ఎక్కడ జరిగాయి అని అడిగారు. మనకి యాక్చువల్గా మనకి ఇంటర్నేషనల్లో ప్రధానంగా జరిగేటువంటి ఈ వరల్డ్ టోర్నీలు రీసెంట్గా చూడండి 2020 ఛాంపియన్షిప్ టోర్నీ అనేది మనకు జరిగింది కదా. అదేవిధంగా ఈ 2021లో జరిగినటువంటి మరొక క్రీడా అంశమే ఏంటి అంటే మనకి ఈ యొక్క బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది మనకి. అయితే ఈ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది ఎక్కడ అనేది మనకి జరిగింది అంటే ఆప్షన్ 1 హోహెల్వా స్పెయిన్, గబ్బా ఆస్ట్రేలియా, బ్రిస్బేన్ ఇంగ్లాండ్, బ్యాంకాక్ మలేసియా. ఎక్కడ అనేది ప్రధానంగా మనకి ఇక్కడ జరగడం జరిగిందంటే ప్రధానంగా స్పెయిన్లో మనకి ఉహెల్వా అనేటువంటి ప్రాంతంలో అనేది ఈ యొక్క బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేది జరగటం అనేది జరిగింది మనకి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉహెల్వా అనేది స్పెయిన్లో అనేది మనకు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా బ్యాడ్మింటన్ అంటేనే భారతదేశానికి చెందినటువంటి అత్యంత క్రీడాకారిణి మనకి ఎవరు అంటే పివి సింధు. ఈ పివి సింధు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నందు ఇప్పటి వరకు అనేక బంగారు పతకాలనే కాకుండా రజత పతకాలు అదేవిధంగా కాంస్య పతకాలు కూడా సాధించడం అనేది జరిగింది. మనకి బ్యాడ్మింటన్ అంటేనే భారతదేశంలో గుర్తింపు పొందేటువంటి ప్రధాన క్రీడాకారిణి మనకి ఎవరంటే పివి సింధు. కాబట్టి 2013-14కి సంబంధించి ఆమెకి కాంస్య పతకాలు అనేవి రావడం జరిగింది. 2017-18 రజత పతకాలు రావడం జరిగింది. 2019 బంగారు పతకాలు అనేవి రావటం అనేది జరిగింది. కాబట్టి బంగారు పతకం అనేది ఎప్పుడు ఏ సంవత్సరంలో పివి సింధుకు రావడం జరిగిందంటే 2019లో రావడం జరిగింది. ఎందుకు ఇప్పుడు పివి సింధు గురించి మాట్లాడుతున్నామంటే ప్రధానంగా వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ స్టోరీ అనేది జరిగింది. అది ఎక్కడ జరిగిందంటే స్పెయిన్లో అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే G7 మీటింగ్ అనేది జరిగింది. మీకు తెలిసిందే ప్రపంచంలోనే అత్యంత ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ అత్యంత శక్తివంతమైనటువంటి సదస్సు ఏది అంటే మనకి G20 సదస్సు అని చెప్పుకున్నాం. అంతేకాకుండా G7 అని G5 అని G15 అని ఇటువంటి సదస్సులు కూడా మరి కొన్ని ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక రంగంలో ఈ గ్రూప్ ఆఫ్ 7 కానీ లేదా గ్రూప్ ఆఫ్ 20 కానీ అత్యంత ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకుంటున్నాం. ప్రధానంగా ఈ గ్రూప్ ఆఫ్ నేషన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే కొన్ని దేశాలు అనేవి కలిసి కొన్ని ప్రధానమైనటువంటి కొన్ని దేశాలు కలిపి డెవలప్మెంట్ అనేవి చెందుతాయి. మనకి ఆర్థిక పరంగా ఒక దేశం మరొక దేశానికి అనేది సహకారాన్ని అనేది అందివ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఈ గ్రూప్ ఆఫ్ 7 దేశాల సదస్సు లివర్పూల్ నందు 9/12/2001 నుండి 12/12/2021 వరకు అనేది జరిగింది. అంటే ఒక 3 days పాటు జరిగినటువంటి ఈ G7 సదస్సు అనేది లివర్పూల్ అనేటువంటి ప్రాంతంలో అనేది జరిగింది. అయితే లివర్పూల్ అనేటువంటి ప్రాంతం ప్రధానంగా ఏ దేశంలో అనేది మనకి ఉంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు గమనించండి. ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 ఇంగ్లాండ్, ఆప్షన్ 3 జర్మనీ, ఆప్షన్ 4 అమెరికా. ప్రధానంగా ఏ దేశంలో అనేవి ఉండడం అనేది జరిగింది అంటే మనకి లివర్పూల్ అనేటువంటి ప్రాంతము ప్రధానంగా మనకి చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంగ్లాండ్ అనేటువంటి ప్రాంతంలో అనేది ఉంది. ఈ ఇంగ్లాండ్ అనేటువంటి ప్రాంతంలోనే ప్రధానంగా మనకి G7 దేశాల యొక్క సదస్సు అని కూడా జరగడం అనేది జరిగింది. మరి ప్రధానంగా ఈ ఇంగ్లాండ్లో ఉండే లివర్పూల్లో G7 దేశాల సదస్సు అనేది జరిగింది కదా. మరి ఈ గ్రూప్ ఆఫ్ 7 అంటే ఏంటి, అందులో ఉండే దేశాలు ఏంటి, అసలు వీటి యొక్క ప్రధానమైన ఉద్దేశము ఏమిటి అనేది మనం చూసుకున్నట్లయితే G7లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి దేశాలు ఏంటంటే బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, కెనడా, జపాన్ అనేటువంటి దేశాలు. అదేవిధంగా G7 సమ్మిట్ అనేది చూసుకున్నట్లయితే 2021కి సంబంధించి మనకి ఇంగ్లాండ్లో అనేది జరిగింది. మనకి తెలిసిందే లివర్పూల్ అని చదువుకుంటున్నాం. నెక్స్ట్ 2022లో ఈ G7 సదస్సు అనేది మనకి ఎక్కడ జరుగుతుందంటే జర్మనీలో అనేది జరుగుతుంది. మనకి ప్రీవియస్లో మీరు చూడండి G20 సదస్సు అనేది జరిగింది. G20 సదస్సు ఇటీవల కాలంలో మనకు చూసుకున్నట్లయితే అక్టోబర్ 29, 30, 31 డేట్లలో జరిగింది.
ఈ G20 సదస్సు అనేది అత్యంత కీలకమైనటువంటి, అంటే దేశ ఆర్థిక వ్యవస్థనే కాకుండా దేశ రాజకీయ వ్యవస్థనే అత్యంత పటిష్టంగా తీర్చిదిద్దేటువంటి సంస్థ ఏదంటే మనకి G20కి సంబంధించింది. అలా G20 అనేది లాస్ట్ మంత్ ఏ విధంగా చూసామో G7 సదస్సు అనేది జరిగింది. G7 సదస్సు అనేది 2022లో మనకి ఎక్కడ జరుగుతుందంటే జర్మనీలో జరుగుతుంది. G20లో ఉండే దేశాలు మీకు గుర్తు లేకపోయినా నాటే ప్రాబ్లం, కానీ ఖచ్చితంగా G7లో ఉండేటువంటి దేశాలనే మనకి కుదరాలి. ఖచ్చితంగా G7లో దేశాలనే మనకి 7 కంట్రీస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇందులో లేనిదేది కానిదేది అని అడిగే అవకాశం కూడా ఉంటుంది మనకి. కాబట్టి దానికి సంబంధించి కెనడా G7 దేశం ఏంటంటే కెనడా. క్యాపిటల్ చూసుకున్నట్లయితే ఒటావో. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే కరెన్సీ డాలర్. అదేవిధంగా జస్టిస్ ట్రూడో అనేటువంటి వ్యక్తి కెనడా యొక్క మనకి పిఎంగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అమెరికా యొక్క క్యాపిటల్ ఏంటంటే వాషింగ్టన్ DC. మీ అందరికీ తెలిసిందే 1770వ దశాబ్దంలో ప్రధానంగా అమెరికా స్వతంత్ర పోరాటంలో వాషింగ్టన్ మరియు బోస్టన్ టీ పార్టీ అనేటువంటి ప్రధానమైనటువంటి సంస్థలు ఈ యొక్క బ్రిటన్ ఆధీనంలో ఉండేటువంటి అమెరికా స్వతంత్ర పోరాటం కోసం ఎంతో కృషి చేశారు. కాబట్టి ఆయన పేరు మీదుగా వాషింగ్టన్ DC అనేటువంటి ఒక నగరం అనేది ఉండి అమెరికా యొక్క క్యాపిటల్గా అనేది ఈరోజు ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇక్కడ కరెన్సీ నేమ్ కూడా మనకి ఏంటంటే డాలర్. ప్రజెంట్ మీకు తెలిసిందే జో బైడెన్ అనేటువంటి వ్యక్తి అనేది ప్రజెంట్ అమెరికా యొక్క అధ్యక్షుడిగా కూడా ఉంటున్నారు మనకి. నెక్స్ట్ వన్ జర్మనీ బోన్. అదేవిధంగా మార్క్ అనేటువంటిది కరెన్సీగా ఉంటుంది. అదేవిధంగా ఛాన్సలర్ మనకి ఎవరంటే స్కాల్జ్ అనేటువంటి వ్యక్తి ఛాన్సలర్గా ఉంటుంది. జపాన్ టోక్యో అనేది ఉంటుంది. యోన్ అనేది కరెన్సీ మనకి. అదేవిధంగా మీకు తెలిసిందే కిసిడా అనేటువంటి వ్యక్తి జపాన్కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ ఫ్రాన్స్ ప్యారిస్ అనేది దీనికి ఏంటంటే క్యాపిటల్. అదేవిధంగా ఫ్రాంక్ అనేది ఏంటంటే కరెన్సీగా ఉంటుంది. మీకు తెలిసిందే మెక్రాన్ అనేది ఏంటంటే దీని యొక్క మనకి ఈ యొక్క ప్రెసిడెంట్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ బ్రిటన్ లండన్ అనేది క్యాపిటల్గా ఉంటుంది. పౌండ్ అనేది ఏంటంటే దీని యొక్క డాలర్ నేమ్ ఆర్ కరెన్సీ నేమ్. అదేవిధంగా బోరిస్ జాన్సన్ అనేటువంటిది ఏంటి అంటే మనకి ప్రధానిగా ఉంటున్నారు. అదేవిధంగా ఇటలీ రోమ్ మనకి. నెక్స్ట్ వన్ లీరా అనేది ఏంటంటే కరెన్సీ నేమ్. నెక్స్ట్ పిఎం చూసుకున్నట్లయితే డ్రోగి అనేటువంటి వ్యక్తి అనేది మనకి ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరుగుతుంది. అంటే G7లో ఉండేటువంటి దేశాల యొక్క కరెన్సీని మనం చూసాం. G7 దేశాల్లో ఉండేటువంటి ప్రైమ్ మినిస్టర్ మరియు దేశ అధినేతల గురించి అనేది ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఈ సందర్భంలో మీరు ఆన్సర్ చేయండి. ఇటీవల కాలంలో మన భారతదేశానికి విచ్చేసినటువంటి ఏ యొక్క వ్యక్తి అనేది భారతదేశాన్ని సందర్శించారు? ఏ దేశం యొక్క వ్యక్తి అంటే రష్యాకు చెందినటువంటి వ్యక్తి ఇటీవల కాలంలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. మనం మాట్లాడుకున్నాం రక్షణ ఒప్పందాలు 2+2 ఒప్పందాలు భారతదేశం ఏ దేశంతో అనేది చేర్చిందంటే రష్యా దేశంతో అనేది చేయడం జరిగింది. అదేవిధంగా రష్యా దేశ అధినేత ఎవరండి మనకి వ్లాదిమిర్ పుతిన్ అనేటువంటి వ్యక్తి అనేది రావడం జరిగిందని కూడా మాట్లాడుకున్నాం. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన పినాకా ర్యాకెట్ వ్యవస్థని సంబంధించిన మెరుగైనటువంటి వెర్షన్ పినాకా ER వెర్షన్ అనేది వచ్చింది. అయితే భారత్ ఈ పినాకా ER అనేటువంటి వేగవంతమైనటువంటి ర్యాకెట్ని ఎక్కడ నుండి ప్రయోగించడం అనేది జరిగింది అని అడిగారు. ఆప్షన్ 1 పోఖ్రాన్. ఆప్షన్ 2 మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క బందీపూర్. అదేవిధంగా ఆప్షన్ 3 మనకు చూసుకున్నట్లయితే శ్రీహరికోట. ఆప్షన్ 4 హాసన్ కర్ణాటక. మీరు ఇవన్నీ కూడా గమనించినట్లయితే మనకి ఇస్రో యొక్క కొన్ని సంస్థలు అంటే ఇస్రో యొక్క సబ్ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి కదా, ఉప సంస్థలు అనేవి కొన్ని ఉంటాయి కదా, ఆ ఉప సంస్థలకు సంబంధించినవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఈ యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో ఎగిరైనటువంటి పినాకా అనేటువంటి ర్యాకెట్ అనేది ఏ ప్రాంతం నుండి అనేది మనకి ఎగరవేయటం జరిగిందంటే రాజస్థాన్కి చెందినటువంటి పోఖ్రాన్ అనేటువంటి ప్రాంతం నుండి. ఇప్పుడు మనకి కొంచెం జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే పోఖ్రాన్ అణుపరీక్షలు అనేది భారతదేశంలో 2 సార్లు అనేవి జరిగాయి. ఒకసారి ఎప్పుడంటే 1974వ సంవత్సరం, రెండవ సంవత్సరం ఎప్పుడంటే 1999లో అనేవి చేయడం జరిగింది. అంటే భారతదేశం కూడా స్వదేశీ పరిజ్ఞానంతో అంటే సాంకేతిక పరిజ్ఞానంలో ఒక ముందంజు ఒక అడుగు అనేది మాది కూడా ఉంది అనేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో 1974వ సంవత్సరం 1999వ సంవత్సరంలో 2 సార్లు అనేవి మనకి అణు పరీక్షలు అనేవి చేశారు. అలా మొదటి అణు పరీక్షలు చేసేటప్పుడు ప్రధానమంత్రి మనకి ఎవరు అంటే ఈ యొక్క
ఇందిరాగాంధీ గారు, అదేవిధంగా 1999లో అటల్ బిహారీ వాజ్పేయి అనేది ఉండడం జరిగింది. మొదటిసారి చేసినటువంటి భారత అణు పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ భారత అణు పరీక్షల్లో ఇందిరాగాంధీ ఏ పేరుతో నిర్వహించడం జరిగిందంటే లాఫింగ్ బుద్ధా అనేటువంటి పేరుతో రాజస్థాన్లోని పోఖ్రాన్లో నిర్వహించడం అనేది జరిగింది. అదేవిధంగా సెకండ్ టైం అనేది అటల్ బిహారీ వాజ్పేయి కాలంలో కూడా మనకి పోఖ్రాన్లో నిర్వహించినటువంటి ఈ యొక్క అణు పరీక్షల యొక్క పేరు ఏంటంటే అగైన్ లాఫింగ్ బుద్ధా ఆర్ ఆపరేషన్ శక్తి అనేటువంటి పేరుతో మనకి ఏంటంటే 1999లో అనేది నిర్వహించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి ర్యాకెట్. ఈరోజు మరలా ఎందుకు రాజస్థాన్ పోఖ్రాన్ అనేది మనకి వార్తల్లోకి వచ్చిందంటే ఈ పినాకా ర్యాకెట్ అనేది మనకి ఎక్కడి నుండి ప్రయోగించడం జరిగిందంటే రాజస్థాన్లోని పోఖ్రాన్ అనేటువంటి ప్రాంతం నుండి ప్రయోగించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే DRDO సాంకేతిక పరిజ్ఞానంతో ఓ ప్రైవేట్ సంస్థ ఈ వ్యవస్థను అనేది ఉత్పత్తి చేసింది. పినాకా MK1 ర్యాకెట్ వ్యవస్థ దాదాపు 40 కిలోమీటర్లో ఉండేటువంటి దూరంలో ఉండేటువంటి లక్ష్యాలను అనేది ఛేదించగలదు. మరియు పినాకా 2 60 కిలోమీటర్ల వరకు అనేది దూసుకెళ్ళదు. అంటే దీని యొక్క రేంజ్ అనేది అంటే రీసెంట్గా మోడల్గా తయారు చేసినటువంటి పినాకా యొక్క రేంజ్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫోర్త్ క్వశ్చన్ IMO అంటే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్, అంటే అంతర్జాతీయ సముద్ర సంస్థ ఏదైతే ఉందో ఆ సముద్ర సంస్థ భారత్ తిరిగి అనేది ఎన్నిక కావటం అనేది జరిగింది. అందులో ఉండేటువంటి దానికి భారత్ తిరిగి ఎన్నిక కావటం జరిగింది. 2022-23 వరకు 2 ఏళ్ల పాటు అనేది ఈ యొక్క మెంబర్షిప్ సభ్యత్వం అనేది కొనసాగుతుంది. అంతర్జాతీయ సముద్ర వ్యాపారంలో ప్రముఖంగా ఉండేటువంటి 10 దేశాల కేటగిరీలో భారత్ అనేది ఎన్నికైంది. ఇప్పటికే అందులో మెంబర్షిప్గా ఉండేటువంటి దేశాలు ఏవంటే ఒకటి ఆస్ట్రేలియా అనేది, కెనడా, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్, స్పెయిన్, స్వీడన్ ఈ జాబితాలో ఆల్రెడీగా చోటు సంపాదించుకున్నాయి. అయితే రీసెంట్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఆర్గనైజేషన్లో భారత్ అనేది ఒక మెంబర్షిప్ కంట్రీగా 2 ఇయర్స్ పాటు అనేది కొనసాగడం అనేది జరుగుతుంది. అయితే IMO యొక్క ప్రధాన కార్యాలయం అనేది మనకి ఎక్కడ ఉంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 వాషింగ్టన్ అమెరికా, ఆప్షన్ 2 న్యూఢిల్లీ ఇండియా, ఆప్షన్ 3 లండన్ బ్రిటన్, ఆప్షన్ 4 ది హేగ్ నెదర్లాండ్. మీకు ది హేగ్ నెదర్లాండ్ అనేది ప్రధానంగా మీరు చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఏదైతే ఉందో అంతర్జాతీయ న్యాయస్థానం ఏదైతే ఉందో అంతర్జాతీయ న్యాయస్థానానికి అనేది ప్రసిద్ధి ఏంటంటే ది హేగ్ అనేటువంటి ప్రాంతం. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ మెరిటైమ్ ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది అంటే అంతర్జాతీయ సముద్ర సంస్థ మనకి ఎక్కడ ఉందంటే లండన్లో అనేది ఉండడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాషింగ్టన్ DC చూసుకున్నట్లయితే ప్రపంచ ఆర్థిక సంస్థలైనటువంటి IMF కానీ WMO కానీ ప్రధానంగా మనకి ఎక్కడంటే వాషింగ్టన్ DCలో అనేవి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అంతర్జాతీయ సోలార్ ఎలియన్స్ అనేది అంతర్జాతీయ సౌర కూటమి ప్రధాన కేంద్రం మనకి ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీలో ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి 4 ఆప్షన్స్ ఉంటే 4 ఆప్షన్లో కూడా హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే అంతర్జాతీయ సముద్ర సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ మాత్రమే ఎక్కడుంది అంటే మనకి లండన్లో ఉంటుంది. మరి ది హేగ్ దేనికి ప్రసిద్ధి అంటే ప్రపంచ అంతర్జాతీయ కోర్ట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది ది హేగ్. అదేవిధంగా సౌర కూటమి మనకి ఎక్కడ ఉంటుందంటే న్యూఢిల్లీ. వాషింగ్టన్లో ఉండేది ఏంటంటే ప్రపంచ ఆర్థిక అంటే వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ కానీ లేదా IMF యొక్క హెడ్ క్వార్టర్ కానీ మనకి ఎక్కడ ఉంటుందంటే ఈ యొక్క వాషింగ్టన్లో ఉండడం అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హిస్టోరికల్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. హిస్టోరికల్ పరంగా తీసుకుంటే 1911 డిసెంబర్ 12 నాటి ఢిల్లీ దర్బార్కి స్వయంగా హాజరైనటువంటి ఇంగ్లాండ్ రాజు ఎవరు అని అడగడం అనేది జరిగిందండి. ఇక్కడ ప్రధానంగా మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రధానంగా హాజరైనటువంటి వ్యక్తి మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ ఎడ్వర్డ్ 7, కింగ్ జార్జ్ 5, ఎడ్వర్డ్ 1, రిచర్డ్ 1 ఎవరనేది హాజరు కావడం జరిగిందంటే చారిత్రక పరంగా చాలాసార్లు మనం చదువుకుంటాం కాబట్టి దీని ఆన్సర్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. కానీ కాస్త బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇద్దాం. మీకు తెలిసిందే
చారిత్రక పరంగా చూసుకున్నట్లయితే 1905వ సంవత్సరంలో 1905లో ప్రధానంగా బెంగాల్ విభజన అనేది జరుగుతుంది. ఈ బెంగాల్ విభజన ఏదైతే ఉందో ఆ బెంగాల్ విభజన అనేది ప్రధానంగా చేసినటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరు అంటే మనకి లార్డ్ కర్జన్ అనేటువంటి వ్యక్తి అనేది బెంగాల్ విభజన 1905లో అనేది చేయడం అనేది జరుగుతుంది. ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతదేశంలో ఉండేటువంటి వ్యక్తులు అనేది ఎంతోమంది కూడా ఏం చేస్తారంటే బ్రిటిష్కి వ్యతిరేకంగా అనేది పోరాటం అనేది చేస్తారు. ఆ పోరాటమే ప్రధానమైనటువంటిది ఏంటి అంటే ఎగ్జాంపుల్ వందే మాతర ఉద్యమం అని, అదేవిధంగా స్వదేశీ ఉద్యమం అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ వందే మాతర ఉద్యమం కానీ స్వదేశీ ఉద్యమం కానీ ప్రధానంగా దేనికి ఎగనెస్ట్గా జరిగింది అంటే ఈ బెంగాల్ విభజనకు అనేది వ్యతిరేకంగానే జరిగింది. అయితే ఈ బెంగాల్ విభజన అనేది జరిగేటప్పుడు వందే మాతర ఉద్యమంలో కానీ స్వదేశీ ఉద్యమంలో కానీ ప్రజలు 50 మంది కూడా రోడ్లపైకి అనేది వచ్చి ఎంతో పోరాటం అనేది చేయడం జరిగిందని చరిత్రలో చదువుకుంటాం. ఇదే సందర్భంలో బెంగాల్ విభజన అనేది చేయకూడదని భారతదేశీయులు ఏ విధంగా పోరాడుతున్నారో అదే సమయంలో మనకేమవుతుందంటే బ్రిటన్ నుండి కింగ్ జార్జ్ 5 అనేటువంటి వ్యక్తి అనేది భారతదేశాన్ని పర్యటించడం అనేది జరుగుతుంది. ఈ కింగ్ జార్జ్ అనేది 5 పర్యటించేటప్పుడు ప్రధానంగా రెండు విషయాల మీద ఈయన అనేది మాట్లాడడం అనేది జరుగుతుంది. ఆ రెండు విషయాలు, ఒకటి బెంగాల్ విభజన అనేది రద్దు కావటం అనేది జరుగుతుంది. బెంగాల్ విభజన అనేది రద్దు కావటం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే ఈ కింగ్ జార్జ్ 5 ఎవరైతే ఉన్నారో ఈయన ఏమంటారంటే అప్పటి వరకు క్యాపిటల్ 1911 వరకు కూడా క్యాపిటల్ మనకి ఏంటంటే కలకత్తాగా ఉండేది, ఇండియా క్యాపిటల్. ఆ కలకత్తా నుండి ఢిల్లీకి అనేది క్యాపిటల్ అనేది చేంజ్ అనేది చెయ్యండి అని కూడా ఈయన చెప్పడం జరుగుతుంది. అలా కింగ్ జార్జ్ పర్యటన వల్ల ప్రధానంగా ఒకటి క్యాపిటల్ చేంజ్ అనేది ఉంటుంది, రెండు ఏంటంటే బెంగాల్ విభజన అనేది రద్దు కావటం అనేది జరుగుతుంది. అలా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 1877లో విక్టోరియా రాణి పేరిట 1903లో రాజ్ ఎడ్వర్డ్ 7 పేరిట దర్బార్లు అనేది నిర్వహించిన బ్రిటన్ రాజకుటుంబం ఎన్నడూ కూడా మనకి రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా 1911లో మాత్రం ఈ యొక్క ఏదైతే దర్బార్ అనేది నిర్వర్తించారో ఆ టైంలో మనకి మొట్టమొదటిసారిగా బ్రిటన్ నుండి ఒక రాజు అనేది విజిట్ చేయడం జరిగింది. ఆయన ఎవరంటే కింగ్ జార్జ్ 5 అనేది. అంతకు ముందర ఏర్పాటు చేసినప్పుడు కూడా భారతదేశానికి వాళ్ళు రాలేదండి. కానీ మొట్టమొదటిసారిగా ఒక బ్రిటన్ రాజు ఎప్పుడు ఏ సంవత్సరంలో అంటే 1911 డిసెంబర్ 12 అనేది రావటం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ కింగ్ జార్జ్ 5 అనేది ఇందులో ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు కూడా మీకు ఆల్రెడీగా చెప్పడం జరిగింది. ఏంటంటే క్యాపిటల్ చేంజ్ చేయడం కానీ, అదేవిధంగా బెంగాల్ విభజన అనేది అడ్డుకోవడం కానీ చూసుకున్నట్లయితే. ఇక నెక్స్ట్ వన్, సార్వత్రిక స్వస్య రక్షణ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటామని అడిగారు మనకి. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అంటారండి. ఈ యొక్క యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అనేది డిసెంబర్ 10న జరుపుకుంటామా, లేదా డిసెంబర్ 11వ తేదీన అనేది జరుపుకుంటామా, అదేవిధంగా డిసెంబర్ 8 ఆర్ డిసెంబర్ 12 ఎప్పుడు జరుపుకోవడం అనేది జరుగుతుందంటే ప్రధానంగా డిసెంబర్ 12 అనేది జరుపుకోవడమే మనకి ప్రధానమైనది. ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా జరుపుకుంటాం. ఇంతకుముందు మనం డిసెంబర్ 11 గురించి కూడా మాట్లాడుకున్నాం. డిసెంబర్ 11 మనకి ఏం మాట్లాడుకున్నామంటే పర్వతోన దినోత్సవంగా మాట్లాడుకోవడం జరిగింది. అంటే ప్రజలు పర్వతాలను అనేది పర్యటించేటువంటిదే ప్రధానమైనటువంటి ఉద్దేశంతో పర్వతాధారణ దినోత్సవాన్ని డిసెంబర్ 11 అనేది జరుపుకుంటాం. డిసెంబర్ 12న ఏం జరుపుకుంటామంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అని జరుపుకుంటాం. డిసెంబర్ 1 ఎయిడ్స్ డే అని మీకు తెలుసు. డిసెంబర్ 4న నేవీ డే అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలా 1 మంత్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక డే వచ్చినప్పుడు ఇంకా ఈ మంత్లో జరిగినటువంటి డేస్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోవాలి. డిసెంబర్ 12 ఏంటంటే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేగా అనేది జరుపుకుంటాం. అసలు ఏంటి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే అంటే ఏంటి అంటే ఆరోగ్యం సర్వమానవాళిక ప్రాథమిక హక్కు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది ఉద్ఘాటించింది. మనకు కూడా చూడండి, యాక్చువల్గా పంచసూత్రాలు అనేవి భారతదేశంలో ఉన్నాయి. ఈ పంచసూత్రాల్లో మొదటి సూత్రం కూడా మనకి ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము అని మన పెద్దవాళ్ళు కానీ, లేదా ఆరోగ్యమే మహాభాగ్యమని మనకి చారిత్రక సంపుటిలో అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ప్రపంచంలో ఆరోగ్యానికే మొదటి మెట్టు, మొదటి స్థానాన్ని ఇవ్వాలని ఈరోజు ఎవరు మనకి చెప్పడం జరిగిందంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది చెప్పడం జరిగింది.
నేడు అన్ని దేశాలు కూడా స్వస్థ రక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ ఆరోగ్యం అందించే దశగా మరలా పునరంకితం కావాలని పిలుపునివ్వడం జరుగుతుంది. ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా నాణ్యమైనటువంటి వైద్యము, నాణ్యమైనటువంటి ఆవాసము, నాణ్యమైనటువంటి సేవలను జీవితకాలం ఉచితంగా అందించడమే ప్రభుత్వాల యొక్క బాధ్యత అనేది కావాలని, సుశిక్షితులైనటువంటి వైద్య సిబ్బంది తగినంత మంది అన్ని వేళలు కూడా అందుబాటులో ఉంటే అత్యుత్తమైనటువంటి వైద్య సేవలు అనేవి సాధ్యపడతాయని, ఇలా వైద్య సేవల ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి మానవాళి అందరూ కూడా ఆరోగ్యంగా అనేది ఉండాలి అనేది ఈ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది అందరికీ ఆరోగ్యం అనేటువంటి పేరుతో ఈ డే ప్రపంచంలో అన్ని దేశాలు కూడా జరుపుకోవాలని పిలుపునివ్వడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు కూడా అంటే ప్రభుత్వాలకు ఇస్తున్నటువంటి ఒక హెచ్చరికగా చెప్పవచ్చు. ఎందుకంటే కరోనా టైంలో వచ్చిన తర్వాత ప్రపంచ మానవుల జీవితం అనేది ఆరోగ్యం పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామో క్లియర్గా మనకు అర్థం కావటం జరిగింది. కొన్ని ప్రభుత్వాలు ఆరోగ్య విషయంలో ఎటువంటి ప్రధానమైనటువంటి ఇంపార్టెన్స్ ఇచ్చారు, మరికొన్ని దేశాల యొక్క ప్రభుత్వాలు అనేవి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారని రీసెంట్గా కరోనా అనేది మనకి ప్రూవ్ చేయడం అనేది జరిగింది. అంటే ప్రధానంగా ఏ దేశమైనా ప్రజల యొక్క సంక్షేమం ఇవ్వాలంటే, ఏ సంక్షేమానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంటే ఇప్పటి వరకు విద్య కానీ ఆరోగ్యానికి అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అందులో మొదట ఆరోగ్యానికి అనేది ప్రాధాన్యత ఇస్తే సెకండ్ టైం విద్యకు అనేది ప్రాధాన్యత. ప్రపంచంలో ఏ దేశంలో కూడా సంక్షేమము అనేటువంటి అంశానికి ఇంకా ప్రాధాన్యత ఇవ్వక, అసలు సంక్షేమము అంటే ప్రధానంగా ఈ రెండింటికి అనేది ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఈ రెండూ కూడా భవిష్యత్తులో ఒక దేశ అభివృద్ధికి అనేది తోడ్పడినవి. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ యొక్క సౌదీ కంట్రీస్ కానీ లేకపోతే మనకి ఏవైతే ఈ కంట్రీస్ అనేవి ఉంటాయో వాటిలో ప్రధానంగా ఆ యొక్క దేశంలో ఆరోగ్యానికి విద్యకు అనేది ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అలా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఇటీవల కాలంలో అన్ని దేశాలకి అందరికీ ఆరోగ్యం అనేది ఉద్దేశంతో ఒక డేను కూడా ప్రకటన అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ముంబైలో 2021 డిసెంబర్ 8న జరిగినటువంటి ఆర్బీఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో రెపో రేట్ని ఎంత శాతం అనేది కొనసాగించాలని నిర్ణయించటము అనేది జరిగింది అన్నారు. రివర్స్ రెపో రేట్ కూడా 3.35% వద్దే కొనసాగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇది మనకు తెలియాలంటే కాస్త ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కాన్సెప్ట్ అనేది మనకు తెలియాలి. ఏంటి సార్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ అంటే, భారతదేశంలో ఉండేటువంటి మానిటరీ పాలసీని కంట్రోల్ చేసేటువంటి విధానం మొత్తం కూడా మనకి ఎక్కడ ఉంటుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేతుల్లో ఉండడం అనేది జరుగుతుంది. భారతదేశంలో ఉండేటువంటి మానిటరీ పాలసీ మొత్తాన్ని అంటే ద్రవ్య పరపతి విధానం మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసేది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అనేది ఉంటుంది. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు తెలిసిందే ఎప్పుడు ఏర్పడిందంటే 1935లో మనకి ఏర్పడిందని చెప్పుకుంటాం. అటువంటి ప్రపంచ దేశానికి ప్రతి దేశంలో ఉండేటువంటి ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలో కూడా ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది, ఎపెక్స్ బ్యాంక్ అనేది ఒకటి ఉంటుంది. అలా భారతదేశంలో ఉండేటువంటి ఆర్బీఐ బ్యాంక్ కూడా భారతదేశంలో ఉండేటువంటి మానిటరీ పాలసీని కంట్రోల్ చేస్తుంది. మరి మానిటరీ పాలసీని కంట్రోల్ చేసేటువంటి విధానాలు చూసుకుంటే ఒకప్పుడు టోటల్గా భారతదేశంలో ఒక ఆర్బీఐ గవర్నర్ చేతుల్లో మాత్రమే ఈ అధికారం ఉండేది. కానీ ఇటీవల కాలంలో ఉర్జిత్ సింగ్ పటేల్ అనేటువంటి అధ్యక్షతన మనకి మానిటరీ పాలసీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలా మానిటరీ పాలసీ కమిటీ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేశ ఆర్థిక వ్యవస్థని ప్రభావితం చేసేటువంటి వడ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో, ఎగ్జాంపుల్ ఏంటి ఆ వడ్డీ రేట్లు అంటే మీకు తెలిసింది, ఒకటి మనకి బ్యాంక్ రేట్ అనేది ఉంటుంది, అదేవిధంగా ఆర్ఆర్ అనేది ఉంటుంది రెపో రేట్ అని, అదేవిధంగా రివర్స్ రెపో రేట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది, అదేవిధంగా స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అనేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా క్యాష్ రిజర్వ్ రేషియో అనేది కూడా ఒకటి ఉండడం అనేది జరుగుతుంది. ఇలా ప్రధానంగా సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ అవి ఏవైతే ఉన్నాయో వీటిని రిజర్వ్ రేషియోస్ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. ఇలా వీటికన్నీ సంబంధాలు కూడా అంటే ఇవన్నీ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో కానీ ఎస్ఎల్ఆర్ కానీ బీఆర్ కానీ ఆర్ఆర్ కానీ త్రిబుల్ కానీ ఏవి ఎన్ని బేసిక్స్ పాయింట్స్ అనేవి ఉండాలి అని ప్రతి 4 months కూడా ఒకసారి అనేది ఆర్బీఐలో ఉండేటువంటి మానిటరీ పాలసీ కమిటీ అనేది సమావేశమై ఈ యొక్క వడ్డీ రేట్లు అనేది నిర్ణయం చేస్తుంది.
మరి ఈ వడ్డీ రేట్లు నిర్ణయం చేయడం వల్ల ప్రజలకి, సాధారణమైనటువంటి ప్రజలకి ఏంటి లాభం అంటే ధరలు అనేవి పెరగకుండా, ధరలు అనేవి తగ్గకుండా, ప్రధానంగా ధరలు అనేవి స్టెబిలిటీగా ఉన్నాయా లేదా, స్టాగ్నిఫైగా ఉన్నాయా లేదా అని ప్రధానంగా నిర్ణయించేది మనకేంటంటే మానిటరీ పాలసీ కమిటీ. ఎందుకంటే భారతదేశంలో ధరలు అనేది వేగవంతంగా పెరిగిన ద్రవ్యోల్బణం వస్తుంది. భారతదేశంలో ధరలు అనేది వేగవంతంగా తగ్గినా కూడా ఏమొస్తుందంటే ప్రతి ద్రవ్యోల్బణము అనేది రావటం అనేది జరుగుతుంది. ఇలా ప్రతి ద్రవ్యోల్బణము అనేది రాకుండా ఇండియాలో ఉండేటువంటి ప్రైసెస్ మొత్తాన్ని కూడా ఈక్వల్ పొజిషన్లో, స్టాగ్నేటివ్ పొజిషన్లో ఉండేటువంటి దానికి ప్రధానంగా సహకరించేవి ఏంటంటే ఈ వడ్డీ రేట్లు అనేవి సహకరిస్తాయి. మీకు బేసిక్గా మానిటరీ పాలసీ అనేటువంటి ఒక లెసన్ అనేది ఉంటుంది. ఆ లెసన్ ఆల్రెడీ మనం ఆఫ్లైన్ క్లాస్లో చెప్పుకున్నాం కదా. కానీ ఆ మానిటరీ పాలసీ లెసన్ అని చెప్తే ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు జస్ట్ అగ్రిగేట్ అందించా. కానీ మానిటరీ పాలసీ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ తీసుకునే నిర్ణయాల్లో, ఇటీవల కాలంలో తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఈ యొక్క ఏదైతే రెపో రేట్ని ఎంత శాతంగా నిర్ణయించడం జరిగింది అంటే మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే రెపో రేట్ని అనేది మనకి ప్రధానంగా ఎంత శాతం అనేది నిర్ణయించారు అంటే మనకి ఈ యొక్క 4%గా అనేది నిర్ణయించడం అనేది జరిగింది. ఎంత పర్సెంటేజ్ అండి? 4%. ఇదే టైంలో రివర్స్ రెపో రేట్ అనేది ఎంత పర్సెంటేజ్ మనకి తీసుకున్నారంటే 3.35% అనేది రెపో రేట్ అనేది కూడా మనకి ఏంటంటే నిర్ణయించడం అనేది జరిగింది. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క రెపో రేట్ కానీ అదేవిధంగా రివర్స్ రెపో రేట్ కానీ మనకి ఏంటంటే -65 బేసిక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏం లేదండి, రెపో రేట్ అనేది మనకి 4% అనేది ఉన్నదనుకోండి, రివర్స్ రెపో రేట్ ఏంటంటే 0.65 అంటే ఎంత వస్తుందంటే 3.35 అనేది రావడం జరుగుతుంది. అంటే రెపో రేట్లో -0.65 బేసిక్ పాయింట్లు అనేది తగ్గిస్తే మనకి ఏమొస్తుందంటే రివర్స్ రెపో రేట్ అనేది రావడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది మనకి ఏంటంటే ముంబైలో రీసెంట్గా జరిగినటువంటి ఆర్బీఐ మీటింగ్లో తీసుకునేటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవాలి. ప్రజెంట్ మనకి సిఆర్ఆర్ ఎంత ఉంది? మనకి సిఆర్ఆర్ ప్రజెంట్ 4% అనేది కూడా ఉన్నదని కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి ప్రధానంగా మనకి ఏంటండి, యాక్చువల్గా మనకి ఎవ్రీ 4 మంత్స్కి ఒకసారి మనకి ఇక్కడ మీటింగ్ అనేది జరుగుతుందని చెప్పాం కదా. ఇటీవల కాలంలో ఎప్పుడంటే మనకి అక్టోబర్ 10లో అనేవి జరిగింది. అక్టోబర్ 10 అంటే ఈరోజు మనకి బేసిక్గా డిసెంబర్ 13 అంటే డిసెంబర్ 10లో అనేది మీటింగ్ అనేది జరిగింది కదా. అంటే 2 మంత్స్కి అనేది ఎందుకు జరిగిందంటే రీసెంట్గా కరోనా వచ్చి నుండి ఈ మానిటరీ పాలసీ కమిటీ ఎవ్రీ 2 మంత్స్ కూడా ఒకసారి అనేది ఏంటంటే కూర్చొని ధర నిర్ణయం అనేది చేయడం అనేది జరుగుతుంది. మానిటరీ పాలసీ నిర్ణయాలు అనేవి తీసుకుంటుంది. కాబట్టి ఒకసారి అబ్జర్వేషన్ అనేది చేసుకోండి ఈ డేటాను కూడా. నెక్స్ట్ వన్, క్రింది స్టేట్మెంట్స్ అనేది పరిశీలించండి అని మనకు అన్నారు. క్రింది స్టేట్మెంట్స్ అనేది పరిశీలించండి. రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ పర్యటన అనే సందర్భంగా, అంటే రీసెంట్గా మనకి తెలిసిందే కదా, ఆల్రెడీ ఫస్ట్ బిట్లో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. రీసెంట్గా మనకేంటి ఈ యొక్క పుతిన్ అనేటువంటి వ్యక్తి అనేది పర్యటించాడు. దానికి సంబంధించినటువంటి విషయాలు చూసుకున్నట్లయితే అత్యంత ఆధునికమైనటువంటి S-400 క్షిపణి వ్యవస్థలు అనేది రష్యా నుండి భారత్ అనేది కొనుగోలు చేసింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే 6 లక్షల MK203 అసాల్ట్ రైఫిల్ కొనుగోలు ప్రక్రియలో భాగంగా తొలుత 70,000 తుపాకులు అనేది రష్యా నుండి భారత్ అనేది దిగుమతి అనేది చేసుకుంది. అనంతరం సాంకేతికతను బదిలీ చేసి ఉత్తరప్రదేశ్లోని అమేథీలో నెలకొల్పనున్నటువంటి ఆయుధ కర్మాగారంలో ఉమ్మడిగా ఉత్పత్తి అనేది ప్రారంభించింది. భారత్ రష్యా మధ్య మొత్తం 28 ఒప్పందాలు అనేవి జరిగాయి. రక్షణ సామగ్రి, అంతరిక్ష అదేవిధంగా పరిజ్ఞానానికి తెంచి భారత్ రష్యా అనేది అందించనున్నది. అంటే ఈ విషయాలకు సంబంధించి అంటే రక్షణలో కానీ అంతరిక్షంలో కానీ అణు ఏదైతే ఉంటుందో అణు ఆయుధాల విషయంలో కానీ భారత్ రష్యా మధ్య ఈ ఒప్పందాలు అనేవి కుదిరాయి. ఇందులో సరైనవి ఏవి అంటే మీకు తెలిసిందే, అన్నీ సరైనవి అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రష్యా భారత్ మధ్య కుదిరినటువంటి ఈ చర్చల్ని